సూర్యుడు మంచి ఫామ్లో ఉన్నాడు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఈ ఏడాది ఇన్నింగ్స్కు 100 ఏళ్ల రికార్డులు బ్రేక్ అయ్యాయి. తెలంగాణలో అయితే ఎన్నడూ లేని స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మనం కొన్ని రోజులుగా ఇంత ఎండ ఎప్పుడూ చూడలేదే, ఇవేమెండలు బాబోయ్ అనుకుంటున్నాం కదా. వాతావరణ శాఖ కూడా ఇదే చెబుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో 103 ఏళ్లలో లేనంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. గత నెలలో చాలాసార్లు 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్లో ఇలా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడం 100 ఏళ్ల కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఏప్రిల్లానే మేలోనూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీకి రెడ్ అలర్ట్, తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 2-3 రోజులు ఇలా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని తెలిపింది. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతోంది. 10 గంటల సమయానికే ఎండ వేడి భరించలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత, చెమటలు, వడగాల్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 4 గంటలైనా ఎండ తీవ్రత తగ్గటం లేదు. ఇళ్లల్లోనూ భరించలేనంతగా వేడి పెరుగుతోంది. వడగాలులు, ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని, మరింతగా పెరిగే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప పగటి వేళ్లలో ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావద్దని కోరుతున్నారు. మంచినీళ్లు ఎక్కువగా తాగుతుండాలని, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ వంటి వాటిని తరచుగా తీసుకుంటూ శరీరానికి సరిపడా నీళ్లు అందించాలని సూచిస్తున్నారు.